సుబ్రహ్మణ్య, ఇవాళ వ్యాపారం బాగా జరగాలి. చూడు అమ్మా, చెట్టి సాంబార్ రెడీగా ఉన్నాయి, కస్టమర్ వచ్చే టైం అయింది. అన్ని రెడీగా ఉన్నాయి అన్నయ్య. ఆ వెంకీ మార్కెట్కి ఎప్పుడు వెళ్ళాడు, ఇంకా రాలేదండి? ఆ టైంకి ఎప్పుడు వచ్చాడు నాన్న? 4 ఎండిపోయిన ఇడ్లీలు అమ్మడానికి ఆ బజార్కి వెళ్ళు ఈ బజార్కి వెళ్ళని టార్చర్ పెట్టేస్తున్నారు. వీళ్ళకి తగిలించినందుకు మా బాబు అన్నయ్య, మనిషి 5 అడుగులు పెరిగినా బుర్ర అంగుళం కూడా పెరగని వీడు మాకు అంటగట్టావు. వీడు పెట్టే హింసను మేము తట్టుకోలేకపోతున్నాం అన్నయ్య. ఏంటి వెంకీ, నాన్న నీ గురించి అలా గొప్పగా చెప్తున్నారు? నా బ్రెయిన్ పవర్ అంటే తెలియకుండా మాట్లాడుతున్నాడు. ఒక్క ఛాన్స్ వస్తే నేనంటే ఏంటో చూపిస్తాను. చూపించు. హలో, నేను ఐటీ పార్టీని మాట్లాడుతున్నా. ఏంటి 500 ఇడ్లీ 500 వడ? అయ్యో, మీ సావాసం వద్దనుకుని నేను నిశ్చితార్థానికి రానని చెప్పాను. ఇలా సడన్ గా 500 ఇడ్లీలు అడిగితే నేను ఎక్కడికి పోను? ఇక్కడ బండ్లు ఉన్నాయి, హోటల్ లేవు. ఒక్క నిమిషం. ఉన్నాయట, నేను తీసుకొస్తాలే. ఏంటి టేస్టా? ఏం మాట అది? 500 ఇడ్లీలు కొనేటప్పుడు నేను టేస్ట్ ఉన్నాయి. నువ్వు ఫోన్ పెట్టాయి. ఏమయ్యా, శాంపుల్ కూడా 4 ఇడ్లీలు. ఓకే సార్, కూర్చోండి. అర్జెంట్ గా 500 ఇడ్లీలు పార్సల్ చేయి. రే వెంకీ, వద్దు. అతనికి మొత్తం కట్టించేస్తే మన రెగ్యులర్ కస్టమర్లకి ఏమీ మిగలకుండా పోతాయి. ఎవరు వీళ్ళ రెగ్యులర్ కస్టమర్లు 5 ఏళ్ల నుంచి 2 ఇడ్లీలు తప్ప ఏమి తింటలేదు. నీకు నేను కూడా అదో టైప్ లోనే కనబడతాను. గట్టిగా 5 ఇడ్లీలు తింటానికి కస్టమర్ లేడు. ఒక పెద్ద మనిషి 500 ఇడ్లీలు కావాలంటున్నాడు. మొత్తం ఆయనకి ఇచ్చేసి కొట్టు మూసేసి నైట్ సెకండ్ షో సినిమాకి చెక్ చేయకుండా వచ్చే ప్రతి ఎదవా 2 ఇడ్లీ 3 ఇడ్లీ అని గిన్నెలు సాంబార్ తాగేస్తా ఉంటే వాళ్ళు ఎంగిల్ ప్లేట్లు కొడుకుంటూ రాత్రంతా నేను ఇక్కడ కాపలకాయలా కట్టమంటే నోరు మూసులు కట్టాలి. ఇదిగోండి సార్, ఇడ్లీ మల్లెపూలో ఉంటుంది. అలా ముద్దులో నుంచోకపోతే పాసి తొందరగా కట్టచ్చు కదా, కట్టండి. ఎలా ఉంది సార్? బాగుంది. నీళ్ళు ఇవ్వండి. తొందరగా రెడీ చేయండి. పాసి రెడీ అవుతుంది సార్. ఏం తొందరలేదు, నిదానంగా కట్టిస్తే చాలు సార్. తొందరగా రింగ్ అవ్వకుండానే ఫోన్ తీస్తున్నారు. నువ్వు నోర్మి వైబ్రేషన్ లో పెట్టుంటారు. నీకు అర్థమైంది. మీరు మాట్లాడారు. అయ్యో, సార్ అమ్మాయి పంతులతో లేచిపోయిందట. అమ్మాయి లేచిపోతే ఏంటి, చచ్చిపోతే మనకేంటి సార్? ఇడ్లీ కూడా రెడీగా ఉన్నాయి సార్. లేవయ్యా, నిశ్చితార్థమే క్యాన్సిల్ అయిపోయింది. అక్కడ మెక్కడానికి ఎవరున్నారు కనుక ఇడ్లీ వడ కూడా క్యాన్సిలే. ఏంటి క్యాన్సిల్? లంచ్ వేరే చోట చూసుకున్నావు. ఇడ్లీలన్నీ ఏం చేయాలి? ఈ ఇడ్లీలతో స్పెషల్ గా ఒక ఉప్మా చేసి కొత్త పేరు పెట్టి అమ్మేద్దాం. నోరు మూసిన బంగారు కోడి పెట్ట బండి దొరికే ఏ పాప బి పాప సి పాప. హలో, ఏంటి 300 పెసరట్లా? ఏమయ్యా, టేస్ట్ ఒక పెసరట్టు కావాలా? చట్నీలో ఇడ్లీ నంజు తిన్నాం కదరా, ఇడ్లీలో చట్నీ నంజు తిని తొందరగా బయలుదేరు. 4 ఇడ్లీలు 2 దోశలు పార్సిల్. కొంతకాలం కాలమాగిపోవాలి. నిన్న కాలం మొన్న కాలం నేడు కూడా రావాలి. నువ్వడిగింది ఏనాడైనా కాదన్నానా? గట్టిలా ఇమీడియట్ గా వర్కౌట్ చేసేయచ్చు. లంచ్కొస్తావా, మంచికొస్తావా, కోరిందిస్తావా, కొన్న డిన్నర్ ఇస్తావా? రమ్మని 1000కి రమ్మని రామచిలుక పిలిచెను ఈ వేళ. తుపాకీలా ఉందనుకుంటే లపాకీనా ఇది? ఏవైనా దీనికి 1000 రూపాయలు ఎక్కువే. ఇంకి నువ్వు తప్పించుకున్నావురా. ఎరా, ఈ వ్యాపారంలో ఏదో కాస్త చేదోడు వాదోడుగా ఉంటాం అనుకుంటే అమ్మాయిలు చూసి పాట పడతావా? నువ్వు అనుకున్నట్టు కాదు, ఇది ఇంకో రకం. అడిగిందని సమాధానం చెప్పరా చవట. అవును, ప్రతిదానికి నేను ఒకటి దొరికాను నీకు. నీ కొడుకు వచ్చాడా కొట్టుకి? నన్ను అడుగుతున్నా, వాడిని అడిగావా? వాడు పని చేసి నిద్రపోతున్నాడు, నీకు నిద్రపోవడమే పని కదరా. వెళ్ళి పని పో. ఏదో చెప్పి నా నోరు మూయిస్తారు. పెళ్లి కుమారుడు త్వరగా తీసుకురండి. ముందా పని ఆపి వెన్న వాడిని రమ్మని చెప్పు. వెళ్ళు. పెళ్లి కొడుకు నువ్వే అందరికీ కోటింగ్ ఇస్తుంటే తోడ పెళ్లి కొడుకు ఉండి నేను ఖాళీ కూర్చుంటే బాగుంటుందా? అవనేది నాకు అప్పు చెప్పు. ఇదేమన్నా పెద్ద ప్రెసిడెంట్ పనా నీకు అప్ప చెప్పడానికి? పోర్రా. యామిని, సుబ్రహ్మణ్యం కనిపించట్లేదు.
ఏంటి నువ్వు అనేది? అదిగో అక్కడ ఏం చేస్తున్నాడు చూడు. నీకెందుకు ఈ పనులన్నీ? అక్కడ పిలుస్తున్నారు చూడు. నా ఫ్రెండ్ పెళ్ళికి నేను కాబట్టి ఇంకోటి చేస్తారు. నువ్వు వెళ్ళు. లక్ష ఇడ్లీ 1,00,000 వడ. ఓకే. అమ్మని 100 నుంచి ఇప్పుడు లక్షలకు పెంచావా? నీకోసమే ఇన్నాళ్ళ నుంచి ఓలేసి వెతుకుతున్నాను రా. అంత పెద్ద ఫంక్షన్ ఏంటి? పార్టీ మీటింగా? సరే ఇక్కడ సార్ మా కుక్కు శాస్త్రి గారు అన్ని వెరైటీలు అద్భుతంగా చేస్తారు సార్. మీ వంట వార్పుల గొప్పతనం గురించి నాకు అక్కర్లేదు. ఒకేసారి 5 లక్షల మందికి చేయగలరా? కాంట్రాక్ట్ ఇచ్చి చూడండి, ఆయన సంగతి మీకే తెలుస్తుంది. ఏమయ్యా వంట వీళ్ళే చేస్తానంటున్నారు? చేస్తాం సార్. కాంట్రాక్ట్ వీళ్ళకే చేద్దామా? ఆ, సరే. అరే ఓ 1,00,000 మందికి వండేటప్పుడు టేస్ట్ చూడకుండా ఇస్తావా? అంతేగా. నువ్వు పెట్టే చెప్తా. ఆ. నువ్వేం చేస్తావంటే ఆ. బాగా వేడిగా 4 ఇడ్లీలు శాంపుల్ కి టేస్ట్ చేయడానికి వెళ్ళి పట్రా. ఇప్పుడే చేస్తాను సార్. అలాగే బాదం కీర్లో జీడిపప్పు బాగా వెయ్యి. వేస్తాను రా. నిన్ను ముక్కలు ముక్కలు కింద చేసి పులుసులో వేస్తాను. ఈ ఫోన్ ఉంటేనే కదరా నీ ఆటలు సాగుతాయి. ఫోనే లేదా? నిన్ను ఫ్లాష్ బ్యాక్ గోయింగ్. హలో నెక్స్ట్ ఆర్డర్ 2 లక్షల ఇడ్లీలు. యామిని, ఎక్కడున్నావు? 10 ఏళ్ళైంది నిన్ను చూసి. చిన్నప్పుడు ఎప్పుడో చూశాను. నన్ను చూడడానికి ఎప్పుడు వస్తావు? నువ్విప్పుడు ఎలా ఉంటావు? టైం 10 అవుతుంది, ఇంకా నిద్ర ఏంటి? లే. గాడిద నిన్ను! ఆగు! ఆగవే! నిన్ను మంచి కళను మధ్యలో చెడగొట్టావు. అబ్బో, ఆగు! పెద్ద కళ. 10 ఏళ్ళగా ఆ యామిని గురించి కళలు కట్టున్నావు. నిన్ను నోరు మూయే. పెద్ద కళ్ళు కట్టినావే. అసలు ఆ యామిని ఆగమంటుంటే. అసలు ఆ యామిని ఎలా ఉంటుందో నీకు తెలుసా? ఈసారి కూడా యామిని రాదు, నువ్వు దాన్ని కళ్ళ చేసుకోవాల్సిందే. నిన్ను మా పోస్ట్ ఎవరికి? సుబ్రహ్మణ్యానికి ఎప్పుడు అడుగుతుంటాడే ఆ యామిని దగ్గర నుంచి వచ్చింది. యామిని దగ్గర నుంచా? లెటర్ ఇవ్వు. పరిగెత్తుకో, లెటర్ ఇవ్వు. నేను చెప్తా. అని, ఏమైంది? అనియా, రక్తం వస్తుంది. నొప్పిగా లేదు? ఈ లెటర్ కంటేనా? సరే, ముందు చదువు. చదువు అన్నయ్యా, ఏం రాసిందో? ఏంటి చూస్తూనే ఉండిపోతావా? చదవా? ముందు అమ్మ దగ్గర పెట్టి తర్వాత చదువుతాను. ఓపెన్ చేస్తున్నాడు. చదువుతున్నాడు. చదవడం అయిపోయాకుంటుంది చూడు. ఏడు చేస్తాడేమో. 3 సంవత్సరాలా? పెళ్ళిది. మనం పంపించిన లెటర్ అని తెలిస్తే చంపేస్తాడు. వచ్చే వారం వచ్చేస్తానంది. ఇప్పుడు 3 ఏళ్ళు అంటుంది. ఏం చేయను? పాపం అమ్మవాడు. యామిని 3 ఏళ్ల తర్వాతగానే రాదని తెలిసి ఎంత ఫీల్ అవుతున్నాడో చూసావా? నువ్వు పనిచేద్దామా? యామిని ఈ ఊళ్ళోనే ఉందని వాడికి చెప్పేద్దామా? ఉత్తన్నయ్య, యామిని మా అన్నయ్యని పెట్టి మనం మంచి డ్రామా ఆడదాం. ఇప్పుడు ఎక్కడుందో, ఏం పని మీద ఉందో? హలో వదినా, బాగున్నావా? ఐఎమ్ ఫైన్, సూపర్. మేమందరం కలిసి ఇవాళ సినిమాకి వెళ్తున్నాం. వీలైతే నువ్వు వచ్చి మా అన్నయ్య ప్రేమని టెస్ట్ చేయి. ఓకే, కానీ నేనెవరన్న విషయం నీకు, నాన్నకి, కార్తీక్ అన్నయ్యకి తప్ప ఇంకెవ్వరికీ తెలియకూడదు. ఓకేనా? సరే సరే, కానీ అన్నయ్య నిన్ను తప్ప ఇంకెవ్వరిని కన్నెత్తి కూడా చూడ్డు. చూద్దాం. ఛాలెంజ్. అదిరిపోయింది కదా? ఇది నీకు కాస్త ఓవర్గా ఉంది. రే, మనలాంటి వాళ్ళు వారానికి ఒకసారి ఇలాంటి చోటుకు వస్తేనే రిలాక్స్ అవ్వచ్చురా. అయితే బాడీ మసాజ్కి వెళ్ళు. అక్కడ చిలకల లాంటి అమ్మాయిలు మోకాళ్ళు రాయ్. బాగా మసాజ్ చేస్తారు కదా. చిలకలు గిలకలని తప్పుగా మాట్లాడకు. యామిని తప్ప నేను ఇంకెవ్వరిని చూడను. ఏమన్నారు సార్? యామిని తప్ప నేను ఇంకెవ్వరిని చూడను. అయ్యా మీరు చూడండి అయ్యా. తమరు చూస్తే మాత్రం మొత్తం అమ్మాయిలందరూ మీ వెనకాల వచ్చేస్తారా? ఈ కాలపు కుర్రాళ్ళు ఎలా ఉన్నారు? పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఒక లవ్, మధ్యాహ్నం లంచ్ ఒక లవ్ అని డెవలప్ అవుతున్నారు. నువ్వేమో అరిగిపోయిన రికార్డులాగా 12 ఏళ్ళ నుంచి ఒకే పేరు చెప్తున్నావు. నువ్వెవరిని చూడవు, నన్ను చూడవు. ఒక మోడర్న్ బ్రెడ్ పీస్ మోడర్న్ డ్రెస్ లో మంచి స్టైల్ గా వెళుతుంది. దాని మీద జామ్ రాసి మిగియాలని ఉంది.
నీ రేంజ్ కొంచెం ఓవర్గా లేదు? వదిన వచ్చేసింది. సారీ ఏ మిస్టర్, సారీ కళ్ళు కనిపించట్లేదా? సారీ మేడం మన కార్తీక్ అమ్మాయికి ఏదో గొడవైనట్టుగా ఉందిరా. నేను అరుస్తున్నానా? అందరూ ఈ అమ్మాయి కనిపిస్తే చాలు. వస్తున్నాడా? వస్తున్నాడు వస్తున్నాడు కంటిన్యూ కంటిన్యూ నీలాంటి వాళ్ళు ఏం చేయాలో తెలుసా? సారీ మేడం చేశానని చెప్పు. ఏయ్, నేను పక్క మాట్లాడుతుంటే నువ్వేంటి తిక్కల దానిలా నవ్వుతున్నావు? బావా! నా ముద్దుల రాంపండు బావా! రాంపండు బావా వాడవడు ఈడు ఇడ్లీ కొట్టు సుబ్రహ్మణ్యం గాడు. ఏంటి? సుబ్రహ్మణ్యమా? అవును. రాంపండు కదా? కాదు. అయ్యో, నేను మా బావ అనుకున్నానే. అమ్మయ్యా, నేనేం చేయాలి? ఇంకా నయం ఈ వెనిలా ఐస్ క్రీము ఈ వెర్రిబాగుడు మరదలని కడిల్ చచ్చాను. అయ్యో, ఏం చేసావన్నయ్య? నేనేం చేయలేదమ్మా. ఏంటి? ఏం చేయలేదా? నేను మీ రాంపండు బావని కాదని చెప్పొచ్చు కదా? ఏమంటే నన్ను ఎక్కడ చెప్పనిచ్చారు? నేను అప్పుడే ఏం చెప్పనిచ్చేది? అయితే చక్కగా పెట్టించుకోవడమేనా? మొత్తం తోసేయొచ్చు కదా. నేను రాంపండుని కాదు సుబ్రహ్మణ్యం అని చెప్పొచ్చు కదా. నువ్వు నా బావ. అయ్యో, మా బావకి నేను నా మొహం ఎలా చూపించను? ఏం సమాధానం చెప్పు? ఎవడే మీరే అడగండి. సరే సరే, అందుకని మీరు ఇవన్నీ మనసులో పెట్టుకుని వీడి మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి బొక్కలో తోయించి మక్కిలి రగదనించడమో లేకపోతే రౌడీలు ఏమండి ఇదేం తప్పు కాదండి. ఏంటి తప్పు కదా? నీ కాబోయే పెళ్ళం ఇలా చేస్తే నువ్వు ఊరుకుంటావా? తను అలా చేస్తే చచ్చిపోద్ది. అంటే నన్ను చచ్చిపోమంటావా? నీకోసం నేను చావాలా? అంత సీన్ లేదులే. నువ్వెప్పుడు వచ్చావు? నువ్వు కిస్ ఇచ్చేప్పుడే వచ్చావు. ఇది చాలే. రే ఇడ్లీ కొట్టు, నీకుంది చూడు. ఏంటి? సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం ఏమైనా నువ్వు నాకంటే వయసులో చిన్నపిల్లాడివి. ఇదేంటి మన ఎంకి మనల్ని ఇంత మాట అడిగాడని తర్వాత నువ్వు ఫీల్ అవ్వకూడదు. సుబ్రహ్మణ్యం గసక్కన ఒకటి ఇచ్చిందే, అది ఎలా ఉందరా? రే సుబ్రహ్మణ్యం, నోరు తుడుచుకోరా. దేనికి? నీ ఫిగర్ వస్తుంది. రే తనే నా ఫిగర్ కదా పోరా. నిన్న చక్కగా ఇంగ్లీష్ ముద్దు పెట్టించుకున్నప్పుడు పక్కనే అన్నం ఉన్నాడని మర్యాద ఉందా? రే నీకేంటా మర్యాద? ఏయ్, అవి సాంబార్ గిన్నెలో వేయాలరా. అవును కదా. రామా కిస్మిస్ రా రా. ముందా పిల్లకి ఏం కావాలో చూడరా. 2 ఎగ్ దోశ వేసుకోవయ్యా. అటు చూడు మాకయ్యా, తెగ సిక్కేస్తుంది. గొడవ చేయడానికి వచ్చావా? రుచి బాగా మరిగింది. నేను టిఫిన్ గురించి చెప్పాను. ఏం చెప్తున్నానయ్యా? అది నీకు పెళ్ళాక తెలుస్తుంది. ఏంటి నూనె వేయడం? అయ్యో! ఇంత నూనె పోస్తే కొట్టు మూసితే నెత్తిన కొట్టేసుకోవాల్సిందే. అప్పుడే మనం పోయి బాగా పోయి. ఆడ కుక్కు. ఏ డార్లింగ్, నాకు నెయ్యి దోశ వేసి పెట్టవా? చెప్పు తెగిపోద్ది. ఆయిల్ దోసకి అడుగు తిని అప్పు పెట్టి నీకు నెయ్యి దోశ కావాలా? పోరా. ఏ డార్లింగ్, ఏ డార్లింగ్. అలా పిలిస్తే చంపేస్తాను. పోరా. సుబ్రహ్మణ్యం బావా. ఎవరు అమ్మాయి మరదలాగా తెగ ప్రేమలకు పోస్తుంది? ఏంటి చెప్పానా? భయంగా ఉందిగా. 24 గంటలు టైం ఇస్తున్నాను. నాకు నువ్వు సమాధానం చెప్పాలి. హేమా, లేదంటే దీన్ని ఎవిడెన్స్ గా ఇచ్చి కంప్లైంట్ చేసి చచ్చిపోతాను. దీనికి సాక్ష్యం ఈ చింపాంజీ గాడే. జీవితాంతం జైలే. షూ. నేను ముద్దు పెట్టింది నీకే. నువ్వే నా మొగుడివి. ఎక్స్క్యూజ్ మీ. ఆ ముద్దు నాకు పెట్టి ఉండొచ్చు కదా. అరే చూసావా, ముద్దు పెట్టించుకున్నావు నువ్వు, జైలు కూడా నాకా? ఏంటనే అది? నువ్వు యామిని మర్చిపోవాల్సిందే. ముద్దు పెట్టించుకోవడం తప్ప? అరే
మళ్ళీ మళ్ళీ అదే అడిగి నాకు బీపీ తెప్పించుకో. ఇంత వయసు వచ్చినా ఒక్క అమ్మాయిని కూడా నెట్ టచ్ చేయలేదు. నన్ను ముద్దు గురించి అడిగి టెన్షన్ పెట్టావా? సారీ రా ఇంకే సారీ, కానీ దీన్ని అటో ఇటో తేల్చేయాలరా. నేను యామ్ని అడుగుతాను, తనైతే కరెక్ట్ గా చెప్తాను. వెరీ గుడ్ వెరీ గుడ్. నేను యామ్నికి ఫోన్ చేస్తాను. అక్కడ సెటిల్ అయిపో. నేను ఇంకా నడవలేను. రింగ్ వస్తుంది. హలో బావా, నేను యామిని మాట్లాడుతున్నాను. ఆ, ఎలా ఉన్నావు బావా? బానే ఉన్నాను. సరే, ఎందుకు అదోలా మాట్లాడుతున్నావు? దీర్ఘంగా ఆలోచిస్తున్నాను. ఆలోచిస్తున్నావా? దేని గురించి? అది నేను మన వెంకీ ఉన్నాడు కదా, వాడికి ఒక మామ కూతురు ఉంది. దాన్ని చేసుకోవాలని వాడు ఎప్పటి నుంచో కళలు కంటూ ఉండగా అది ద్రోహం కాదో తేల్చుకోలేక మన వెంకీ బాధపడుతున్నాడు. డెఫినెట్ గా అది ద్రోహం కాదు బావా. ద్రోహం కాదా? అదేం లేదు యామిని, ఇదంతా జరిగింది వెంకీ కాదు నాకు. యామిని యామిని ఏంటి యామిని ఇప్పుడే చెప్పావు అదంతా ద్రోహం కాదని మాట్లాడవే. హలో హలో బావా, బావా, నిజం చెప్పాలంటే నేను ద్రోహం చేశాను బావా. నువ్వు ద్రోహం చేసావా? అవును బావా, వెరీ సారీ. మా నాన్న మన పెళ్లికి ఒప్పుకోలేదు. ఒక మినిస్టర్ కొడుకుతో నా పెళ్లి ఖాయం చేశారు. నేను కాదనలేకపోయాను. ఐఎమ్ వెరీ సారీ బావా, వెరీ సారీ. నన్ను మర్చిపో. నిన్ను మర్చిపోవాలా? ఏమంటున్నావు? ఏంట్రా? యామిని తను మర్చిపోమందిరా. తనే లేనప్పుడు నాకు ఈ పద్ధతి ఎందుకురా? పోతాను. ఎక్కడికైనా పోతాను. అని సుబ్రహ్మణ్యం, మళ్ళీ మొదలు పెట్టావా? సుబ్రహ్మణ్యం, రారా. నాతో రారా. చెప్పరా? రే, ఆ పిండి కింద మొహాన్ని కొట్టాలి. ఏంటి? రా చెప్తాను. పట్టుకో. నేనేదో మాట వరుస కంటే నిజంగానే నా మొహాన్ని కొడతావా? రే, ఎందుకు బండి దగ్గర నుంచి అడవాడిగా తీసుకొచ్చావు? ఒక అందమైన అమ్మాయిని చూశాను. అయ్యో అమ్మాయ్యా! రేయ్, ఎందుకు అలా దాక్కుంటా? నా యామిని తప్ప ఇంకెవరిని చూడను. రే, పిల్ల నీకు కాదురా, నాకు. హాయ్, నీకా? అవునురా. ఎక్కడ ఎక్కడ ఎక్కడ? ఇక్కడే నుంచుంది, కానీ కనిపించట్లేదు. చూద్దాంరా. ఎక్కడికి? నేను ఎక్కడికి రాను, నువ్వు పో. నువ్వు చెప్పు దెబ్బలు తిన్నాక అప్పుడు వస్తాను. నువ్వు ఎస్కేప్ అవుతున్నావా? సర్లే ఉండు, వస్తా. సార్, ఈ కారులో వచ్చిన అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది తెలుసా? సార్. తను ఇక్కడ లేదురా. ఎటెళ్ళింది? ఆ? ఎటెళ్ళిందిరా? తెలీదట. ఏంటి? ఆ, నా ఫ్రెండ్ వస్తాను. రే సుబ్రహ్మణ్యం, బాగొద్దు చెప్పు. నాకు అమ్మాయి బాగా నచ్చిందిరా. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. అవునా? అవును. నీకు బాగా నచ్చిందా? అవును. ఆ సిగ్గు చూడు. ఓకే, ఐ క్యాన్ టేక్. అది ఇంగ్లీష్ నీకు అర్థం కాదు. కమింగ్. ఓకే, వాడికి అమ్మాయి నచ్చింది, నాకు అమ్మాయి నచ్చింది. ఇద్దరు పెళ్ళిళ్ళు ఒకే మండపంలో చేసుకుందాం. ఓకే. ఏయ్, కారు వెనక్కి. ఏయా? ఏంటి? ముందు మర్యాదగా మాట్లాడండి, లేదా అటువైపు దిగండి. ఏయ్, నేనెవరో తెలుసా? వెళ్ళి రేషన్ ఆఫీసులో అడుగు. సెక్యూరిటీ మేడం. ఆ బండిని దూరంగా పెట్టి లేదా కడిచి పంపించేయి. ఎస్ మేడం. ఏ సెక్యూరిటీ, కారు మీద చెయ్యేస్తే చెయ్యి నరికేస్తాను. నేనే ముందొచ్చాను, ఆవిడ తీయమను. సెక్యూరిటీ, ఇది నా పర్మనెంట్ పార్కింగ్ లాగ్ అని తెలీదా? అడ్డమైన వాళ్ళని లోపలికి రానిస్తాను. ఇంకోసారి ఇలా జరిగిందంటే నిన్ను పనులు సరే చేస్తాను. తన కోసం కారు తీస్తాను. ఏయ్, నా తమ్ముడు అందంగా ఉన్నాడని బుట్టలో వేసుకోవాలని చూస్తున్నావా? నా కాళ్ళు పట్టుకున్నా నేను పని చేయను. ఎంత పొగరే నీకు.